1, 2, 3, 4. ఇదేంట్రా అయితే? హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు మై ఛానల్ రోలింగ్ కహానీ. ఇకపై ఈ ఛానల్లో మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్, ఓటీటీ రివ్యూస్ ఎక్సెట్రా అంతా సినిమానే. నేను మీలో ఒకరిని. మీ అందరి ప్రేమ అభిమానం ఆదరణ ఎల్లప్పుడూ నాతో ఉంటుందని ఆశిస్తూ ఈ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇకపై ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, ఆ 10 మంది మరో 10 మందికి షేర్ చేయడం చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోండి. గంట సేపు మాత్రం టంగమని సౌండ్ వచ్చినట్లు కొట్టండి. ఇక మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాబు రెడీ బాబు, కట్ కెమెరా, యాక్షన్. మూవీ నేమ్ వచ్చేసరికి ఇడ్లీ కొట్టు. ఆ మూవీ విమల్ థియేటర్లో 8 షో చూడడం జరిగింది భయ్య. మూవీ అయితే నాకు లిటరల్గా యావరేజ్ అనిపించింది. అది ప్యూర్ ఓటీటీ మూవీ అయితే నాకు అనిపించింది, అదొకటి. రెండోది వచ్చేసరికి క్యాస్ట్ కూడా చాలా బాగుంది. కానీ ఎక్కడో నాకు సముద్రగని గారి క్యారెక్టర్ కొద్దిగా ఇంకా బెటర్గా చేయొచ్చు అని అనిపించింది, లేదా ఆ క్యారెక్టర్కి అతను సెట్ కాలేదేమో నాకు అనిపించింది భయ్య. అండ్ మూవీ ప్లాట్లోకి వచ్చేసరికి స్టార్టింగ్ మనందరికీ ఒక ఎమోషన్ ఉంటుంది. ఊర్లో ఒక షాపు, ఆ షాప్లో మనం రెగ్యులర్గా తినడం కానీ, ఫ్రెండ్స్ అందరు కలిసి కూర్చొని. సో అలాగా ఆ పల్లెటూరు మొత్తానికి ధనుష్ వాళ్ళ నాన్నగారి షాపే ఫేమస్ షాపు. ఆ షాప్ని ఎలా డెవలప్ చేద్దామని ధనుష్ ఆలోచిస్తుంటే దాన్ని రిజెక్ట్ చేస్తారు వాళ్ళ నాన్నగారు. సో అక్కడ నుంచి ఆ మూవీ టర్న్స్. ఇది మొత్తం మూవీ ప్లాట్ భయ్య. అక్కడ నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి యాక్టర్స్ వచ్చేసరికి ధనుష్, శాలిని పాండే, నిత్య మేనన్, సత్యరాజ్ గారు, సముద్రగని గారు అండ్ అరుణ్ విజయ్ వచ్చేసరికి విలన్ క్యారెక్టర్ అనమాట. సత్యరాజ్ గారు కొడుకు కింద యాక్ట్ చేశారు. అందరూ టూ గుడ్, అందరూ చాలా బాగా చేశారు భయ్య యాక్టింగ్ వచ్చేసరికి. సో బట్ స్టోరీలో కూడా డెప్త్ ఉంది. బట్ స్టిల్ అది ఎందుకో కొద్దిగా ల్యాగ్ అనిపించింది భయ్య స్టార్టింగ్ టు ఎండింగ్. స్టోరీస్ వస్తే సింపుల్ లైన్. అండ్ నాకు బాగా కనెక్ట్ అయిన 2 విషయాలు చెప్దాం అనుకుంటున్నా. 2 విషయాలు ఏంటంటే, ఫస్ట్ విషయం అహింసో పరమో ధర్మ. అది మాత్రం త్రూఅవుట్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు త్రూఅవుట్ స్క్రిప్ట్ క్యారీ చేశారు. అదైతే చాలా బాగా నచ్చింది నాకు. రెండో పాయింట్ వచ్చేసరికి నాకు ఎక్కడ బాగా కనెక్ట్ అయిందంటే, ఇప్పుడున్న జనరేషన్ ప్రజెంట్ యుఎస్ యూకే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు, తల్లిదండ్రులను వదిలేసి. సో ఆ పాయింట్ బాగా కనెక్టివిటీ చేసి చూపించారు. పేరెంట్స్ ఎక్కడ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ కూతురు కానీ యూఎస్ కానీ వెళ్ళిపోతాయి. సో ఈ పాయింట్ని చాలా బాగా చూపించడం జరిగింది. అండ్ నాకు ఎందుకో ఒక ఫైట్ అయితే ఒక ఇష్యూ అయితే నచ్చలేదు భయ్య సినిమాలో. ధనుష్ సముద్రగని గారిని కొట్టడం ఎందుకో కానీ అది, అంటే మన రఘువరం బీటెక్ నుంచి మనం చూడడంతో వాళ్ళిద్దరు ఫాదర్ అండ్ బాండ్స్ రిలేషన్షిప్, అదే ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ అలా కనిపించి ఒకేసారి సడన్గా అది ఆ క్యారెక్టర్ అతను సెట్ అవ్వలేదేమో నా ప్యూర్ పర్సనల్ ఒపీనియన్ అది. అదైతే నచ్చలేదు నాకు. అండ్ పాజిటివ్స్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు. ఆ మూవీకి ఎంత కావాలో అంతే బాగా ఇచ్చారు. జీవి ప్రకాష్ కుమార్ గారు చాలా బాగా ఇచ్చారు. అండ్ టెంప్లెట్ వచ్చేసరికి ప్యూర్ ఓల్డ్ టెంప్లెట్. ఈ జనరేషన్ అయితే టెంప్లెట్ అసలు లైక్ చేయరు. లైక్ ఎందుకో సాంగ్ రావాలి కదా, సాంగ్ పెట్టడం అలాగా. సో ఈ మూవీ ఓవరాల్గా వచ్చేసి నా రేటింగ్ 2.5 ఇడ్లీస్ భయ్య. ఎందుకంటే ఇది ఇడ్లీ కొట్టు కాబట్టి 2.5 ఇడ్లీస్ అవుట్ ఆఫ్ 5 భయ్య. నెగిటివ్స్ వచ్చేసరికి ఆ ఎమోషన్ ఎందుకో క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదు లాస్ట్ త్రూఅవుట్ ది ఎండ్. అంటే స్టోరీ ల్యాగ్ అవ్వడం వల్ల ఇంకెంతసేపు సాగేస్తారు అని అయితే నాకు అనిపించింది. ఓవరాల్గా గుడ్ అని అనిపించింది. ఓవరాల్గా ఇట్స్ గుడ్ అంటే అబోవ్ యావరేజ్ అంతే. ఇది భయ్య నా రివ్యూ. నెక్స్ట్ రివ్యూకి అందరూ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.